Hello friends, very good morning. Welcome to Daily Vocabulary from the Hindu. So ఇవాల్టి idiom ఏంటి అంటే to be full of hot air. To be full of hot air అంటే చూడండి, to talk a lot but not with sincerity or real knowledge. ఓవర్గా వాగుతూ ఉంటారు, నాలెడ్జ్ ఉండదు, సిన్సియారిటీ ఉండదు. అంటే మనస్ఫూర్తిగా వాగకుండా డబ్బా వాగుతూ ఉంటారు, డబ్బాలా వాగుతున్నారు అంటారు చూడండి, అట్లాంటి దానికి ఇలా అంటాం. సో హడావిడి ఎక్కువ, విషయం తక్కువ అనే దానికి ఈ పర్టికులర్ ఇడియం వాడతారు. చూడండి, సమ్ పొలిటీషియన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ హాట్ ఎయిర్. విపరీతంగా వాగుతారు. దే కేర్ అబౌట్ పీపుల్ బట్ ఓన్లీ థింక్ అబౌట్ దెమ్సెల్వ్స్. మీకోసం అది చేస్తాం, మీకోసం ఇది చేస్తాం అని డబ్బా రైల్లాగా వాగుతూ ఉంటారు. బట్ ఇన్ రియాలిటీ వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు ఆలోచించుకుంటారు. చాలా స్వార్థపరులు అని అర్థం. ఓకే, సిన్సియారిటీ లేకుండా, నాలెడ్జ్ లేకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా వాగుతూ ఉండడాన్ని మనం టు బి ఫుల్ ఆఫ్ హాట్ ఎయిర్ అని చెప్పి అంటాం. సో లాస్ట్ డే అమ్మ, ఇవాళ చెప్తూనే ఉన్నాను మీకు, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇప్పుడు ఇవాళ జాయిన్ అయితే 3000, రేపటి నుంచి 5000 అవుతుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ 5000, 7000 అవుతుంది రేపటి నుంచి. ఎస్ఎస్సి 6000 నుంచి 8 అవుతుంది. బ్యాంక్ ఎస్ఎస్సి కాంబో 7 to 9 అవుతుంది. విత్ ఆర్బీఐ గ్రేడ్ బి 10-12 అవుతుంది. క్యాట్ ఇన్ఫినిటీ కూడా 10-12 అవుతుంది. సో అన్ని ఫీజులు కూడా పెరుగుతున్నాయి. సో 2022 నుంచి 2023లోకి మనం ఎంటర్ అవుతున్నాం. సో అన్నింటికి కూడా మనకి చూస్తే 2000 రూపీస్ ఫీజు పెరుగుతోంది ఆన్ ఆల్ అవర్ కోర్సెస్. మీరు జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్ ltxclasses.comలో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయవచ్చు. వెబ్సైట్లోనే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేదా మేడంకి కాల్ చేసి గూగుల్ పే లేదా ఫోన్పే చేసి జాయిన్ అయిపోవచ్చు. రేపటి నుంచి నో డిస్కౌంట్స్, నో ఆఫర్స్. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఇయర్ ఎండ్ సేల్ రన్ అవుతుంది, ఇవాళే లాస్ట్ డే, అందుకే చెప్తున్నాను, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. సో ఇవాళ మన న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి చూడండి. కోర్ సెక్టార్ అవుట్పుట్ రైజెస్ 5.4% ఇన్ అన్ఈవెన్ రికవరీ. అన్ఈవెన్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ ఈవెన్. ఇప్పుడు ఇలా రికవర్ అవుతుంది అనుకోండి, ఇది ఈవెన్. ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇలా వెళ్ళి, ఇది అన్ఈవెన్. అంటే సిస్టమేటిక్గా, పద్ధతిగా లేకపోవడం, అన్ఈవెన్గా ఉంది రికవరీ. చూడండి, ఇక్కడ పెరిగినట్టే పెరిగి మళ్ళీ తగ్గి ఈ టైప్గా ఉంటే అన్ఈవెన్ రికవరీ అని మనం అంటాం అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ అన్ఈవెన్ రికవరీ. నెక్స్ట్ ఇక్కడికి వర్డ్ చూడండి, ది అదర్ సైడ్ ఆఫ్ శాంక్చురీ. శాంక్చురీ అంటే ఏ ప్లేస్ విచ్ ఆఫర్స్ ప్రొటెక్షన్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటారు. అర్థమవుతుందా? వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సంరక్షణ కేంద్రం. ఓకే, మనకి ఈ అడవుల్లో ఉండే వీటన్నిటిని సంరక్షించే ప్లేస్, ఏ ప్లేస్ విచ్ ఆఫర్స్ ప్రొటెక్షన్ ఎస్పెషలీ టు వైల్డ్ లైఫ్, దాన్ని మనం శాంక్చురీస్ అని చెప్పి అంటాం అనమాట. పిఎంస్ మదర్ పాసెస్ అవే. పాస్ అవే అంటే చనిపోయారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఏ నేషన్ ఇన్ మోర్నింగ్. మోర్నింగ్ అంటే సంతాపం తెలియజేయడం. ఎక్స్ప్రెస్ గ్రీఫ్ ఆర్ సింపతి. బాధ లేదా సింపతిని ఎక్స్ప్రెస్ చేయడం. ఒకళ్ళు చనిపోయినప్పుడు బాధని లేదా సింపతిని ఎక్స్ప్రెస్ చేయడాన్ని మనం మార్నింగ్ అంటాం. చూడండి, వింటర్ గ్లూమ్ లిఫ్ట్స్. గ్లూమ్ అంటే డార్క్నెస్ అని, డిప్రెషన్ అని, అంటే నెగిటివ్ ఆస్పెక్ట్. డిప్రెషన్ కావచ్చు, డార్క్నెస్ కావచ్చు, డల్నెస్ కావచ్చు, ఇలాగా. సో వింటర్ అనేసరికి ఇంక డల్ అయిపోవడం, డార్క్ అయిపోవడం, అంటే ఎనర్జీ. చూడండి, సన్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సన్ ఈజ్ ఈక్వేటెడ్ విత్ ఎనర్జీ. సూర్యుడు ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఎనర్జీ కదా. మరి వింటర్లో చలి ఎక్కువగా ఉంటుంది, డల్గా ఉంటుంది, గ్లూమీగా ఉంటుంది, అంత ఉత్సాహం ఉండదు, ఎనర్జీ ఉండదు ఆ సెన్స్లో. సో వింటర్ గ్లూమ్ లిఫ్ట్స్ అంటే పెరిగింది. స్నో ప్రైమ్స్ వ్యాలీ ఫర్ 2023. ఈ ప్రైమ్ అనే పదం చూడండి, ఇక్కడ వెర్బ్ రూపంలో వాడారు. మామూలుగా ప్రైమ్ అంటే మీకు ప్రైమ్ నెంబర్ అంటాం, ప్రధాన సంఖ్యలు అని చెప్పి అంటారు చూడండి. 1, మనకి 3, 5, 2 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. 2, 3, 5 ఇవన్నీ కూడా అదొక మీనింగ్ ఉంది. అలాగే ప్రైమ్ మినిస్టర్, ద మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్టర్, మెయిన్ అనే మీనింగ్ వస్తుంది ప్రైమ్కి. అలాగే మనకి ఇట్ ఈజ్ ఆఫ్ ప్రైమ్ ఇంపార్టెన్స్ అంటే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పడానికి వాడతారు. కానీ ఇక్కడ ప్రైమ్ అనేది వెర్బ్ రూపంలో వాడారు. వెర్బ్ రూపంలో వాడినప్పుడు దీని మీనింగ్ అంటే స్నో ప్రైమ్స్ వ్యాలీ ఫర్ 2023 అంటే టు గెట్ సంథింగ్ రెడీ. టు గెట్ సంథింగ్ రెడీ అనే మీనింగ్ అనమాట. ఓకే, సిద్ధం చేయడం, టు గెట్ సంథింగ్ రెడీ. ఒకటి సిద్ధం చేయడం అనే మీనింగ్లో మనకు వస్తుంది. 2023కి కాశ్మీర్ వ్యాలీని
స్నో సిద్ధం చేస్తోంది అంటే బ్యూటిఫుల్గా అందంగా తయారు చేసి సిద్ధం చేసింది అనే మీనింగ్ మనకి అక్కడ కనిపిస్తుంది అనమాట. టు గెట్ సంథింగ్ రెడీ అని అర్థం. సిద్ధం చేయడం తెలుగులో తీసుకుంటే సిద్ధం చేయడం అనే మీనింగ్లో మనకు అది వస్తుంది. సో నెక్స్ట్ పేజ్లో మీరు గమనిస్తే ఇక్కడ ఏమున్నా మనకి బ్యాన్ ఆన్ కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వర్క్ యాజ్ ఎయిర్ క్వాలిటీ వర్సన్స్. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ రోజు రోజుకి వర్సన్ అయిపోతుంది. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పైన డిమాలిషన్ వర్క్ పైన బ్యాన్. కన్స్ట్రక్షన్ డిమాలిషన్ జరిగినప్పుడు ఈ దుమ్ము ధూళి బాగా పెరిగి ఎయిర్లోకి ఇంకా వెళ్ళిపోతాయి. సో అందువల్ల ఆ వర్క్ని టెంపరీగా బ్యాన్ చేశారు. నోటిఫికేషన్ టు షీల్డ్ పవర్ యూటిలిటీస్ ఫ్రమ్ సైబర్ అటాక్స్ క్లియర్డ్. షీల్డ్ అంటే ప్రొటెక్ట్ అంటే కాపాడడం. షీల్డ్ ఏం చేస్తుంది, మనల్ని కాపాడుతుంది కదా షీల్డ్. సో ప్రొటెక్ట్ అనే మీనింగ్ మనకు వస్తుంది అనమాట. అంతే. గురుగ్రామ్ పోలీస్ సాల్వ్ మోర్ కేసెస్ దాన్ లాస్ట్ ఇయర్. క్రైమ్స్ అగెన్స్ట్ ఉమెన్ డిప్ అంటే తగ్గాయి. ఉమెన్ పైన చేస్తున్న నేరాలు ఘోరాలు అనేవి ఈ సంవత్సరంలో తగ్గాయి. గురుగాం పోలీసులు ఇంకా బాగా పర్ఫామ్ చేశారు. మహారాష్ట్ర సీఎం బ్లేమ్ అంటే తప్పుపట్టారు ఎంవీఏ గవర్నమెంట్ ఫర్ ఫ్లైట్ ఆఫ్ బిగ్ ప్రాజెక్ట్. ఇక్కడ ఫ్లైట్ అంటే అర్థమేంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మహారాష్ట్ర దాటి వెళ్ళిపోవడం. ఫ్లైట్ అంటే అర్థమవుతుందా? ఫ్లైట్ అంటే విమానం అని కాదు, వెళ్ళిపోవడం అనే మీనింగ్. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఏ ఫ్లైట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండింగ్ ఫ్రమ్ ఏపీ టు తెలంగాణ. సో ఏపీకి రావాల్సిన పెట్టుబడులన్నీ కూడా తెలంగాణకి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతున్నాయి. ఆ సెన్స్లో ఫ్లైట్ అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారనమాట. 7 మిస్సింగ్ ఆఫ్టర్ బోట్ విత్ 14 పీపుల్ క్యాప్సైజెస్. క్యాప్సైజ్ అంటే మునిగిపోవడం. క్యాప్సైజ్ అంటే ఏంటమ్మా మునిగిపోవడం. ఇప్పుడు బోట్ ఉందనుకోండి, పూర్తిగా మునిగిపోయింది అనుకోండి, క్యాప్సైజ్ పూర్తిగా తిరిగిపోయి. డ్రౌన్ అని కాదు, అంటే తిరగబడిపోయింది అంటారు చూడండి, దాన్ని క్యాప్సైజ్ అంటాం. తిరగబడిపోవడం. టర్న్ అప్ సైడ్ డౌన్ అంటాం కదా, ఆ మీనింగ్ వస్తుంది అక్కడ. won't demand UT status if injustice stops. ఇంజస్టిస్ అంటే ఏంటి? జస్టిస్ అంటే న్యాయం, ఇంజస్టిస్ అంటే అన్యాయం, అంతే. రిఫార్మ్స్ అంటే సంస్కరణలు. ఇయర్ ఆఫ్ రిఫార్మ్స్. ఇంపాక్ట్ అంటే ప్రభావం. పాజిటివ్ ఇంపాక్ట్ అంటే పాజిటివ్గా ప్రభావం చూపింది ఆన్ ద లైవ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ పైన అది ప్రభావం చూపింది అని చెప్పొచ్చు. అనామలీస్ ఫౌండ్ ఎట్ సిగూర్ కారిడార్. అనామలీస్ అంటే ఏంటి? ఎలా ఉండాలో అలా ఉండకపోతే దాన్ని అనామలీ అంటాం. అర్థమవుతుందా? సో డిస్క్రిపెన్సీ, అనామలీ ఇలాంటి పదాలకు మీనింగ్ ఏంటి? సంథింగ్ దట్ ఈస్ నాట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్ ఆర్ యాజ్ పర్ ది ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేకపోవడం. సో సంథింగ్ దట్ ఈస్ డీవియేట్స్ ఫ్రమ్ స్టాండర్డ్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో దాని నుంచి డీవియేట్ అయ్యేదాన్ని అనామలీ అంటాం. సో ఈ కారిడార్ స్కూల్లో అంటే రూల్స్ ప్రకారం ఉండకపోవడం, స్టాండర్డ్స్ ప్రకారం ఉండకపోవడం. ఓకే, ముడుమలై టైగర్ రిజర్వ్లో ఉన్న స్కూల్లో కొన్ని అనామలీస్ అంటే స్టాండర్డ్స్ ప్రకారం లేవు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఎక్స్పెక్టేషన్ ప్రకారం లేవు, నార్మల్ ప్రకారం లేవు, అబ్నార్మల్గా ఉన్నాయి అని అర్థం అనమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అనామలీ. That is the meaning of anomaly. Next, Mayawati slams BJP. Mayawati slam అంటే ఏంటి? క్రిటిసైజ్. స్ట్రాంగ్గా క్రిటిసైజ్ చేయడానికి స్లామ్ అంటాం. ఫర్ డిలే ఇన్ అర్బన్ లోకల్ బాడీ పోల్స్ ఇన్ యూపీ. అర్బన్ లోకల్ బాడీ పోల్స్ డిలే అవుతున్నాయి మీ వల్లే అని చెప్పి మాయావతి తన్ను క్రిటిసైజ్ చేస్తోంది. జార్ఖండ్ యాక్టర్స్ ఫ్యామిలీ ఫర్ ఫెయిర్ ప్రోబ్ ఇన్ టు హెర్ డెత్. జార్ఖండ్ యాక్ట్రెస్ చనిపోయింది ఈ మధ్యన. సో చనిపోయారు. తన డెత్ విషయంలో ఫెయిర్గా, న్యాయంగా, ప్రాపర్గా ప్రోబ్ చేయాలి. ప్రోబ్ అంటే ఏంటమ్మా అర్థం? ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి ఫ్యామిలీ అడుగుతోంది అని అర్థం. ఇక్కడ చూడండి, కాంపెన్సేషన్. భోపాల్ ట్రాజడీ 10 women స్టార్ట్ ఫాస్ట్ ఫర్ ఎక్స్ట్రా కాంపెన్సేషన్. మాకు ఎక్స్ట్రా కాంపెన్సేషన్ కావాలి, నష్టపరిహారం ఇంకా కావాలి అని చెప్పి వాళ్ళు ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు, ఒక 10 మంది ఉమెన్.
ఇండియా ప్రిఫర్స్ గుడ్ టైస్ అంటే రిలేషన్స్, సంబంధాలు, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ సెక్యూరిటీ. నైబర్స్తో మాకు మంచి రిలేషన్స్ కావాలి, కానీ దట్ డజంట్ మీన్ మీరు ఏం చేసినా మేము ఊరుకుంటాము, మీరు మా సెక్యూరిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసినా, అంటే మా బార్డర్స్లోకి మీరు దాటేసి వచ్చేసినా మంచి రిలేషన్స్ కోసం అని సైలెంట్గా ఉంటామని కాదు. నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ కాంప్రమైజ్ అయ్యి రిలేషన్స్ మెయింటైన్ చేస్తామని కాదు. మీకు అర్థమవుతుందా? we will maintain relations but not at the cost of security. అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. స్టడీ షోస్ బటర్ఫ్లైస్ బిడాజిల్ ప్రిడేటర్స్ అండ్ ఎస్కేప్. బిడాజిల్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. బిడాజిల్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి టు ఇంప్రెస్ గ్రేట్లీ, చాలా అందంతో కావచ్చు, నీ తెలివితేటలతో కావచ్చు, నీ స్కిల్తో కావచ్చు, గ్రేట్గా మంచిగా ఇంప్రెస్ చేయడం. టు ఇంప్రెస్ గ్రేట్లీ, అది ఒక మీనింగ్. కానీ ప్రిడేటర్స్ని ఇంప్రెస్ చేస్తుంది అండ్ ఎస్కేప్ అంటామా? ఇంప్రెస్ చేసి ఎస్కేప్ అవ్వడం అనేది సింక్ అవ్వట్లేదు. సో సెకండ్ మీనింగ్ ఉంది. బిడాజిల్ అంటే అర్థం ఏంటంటే టు మేక్ సమ్వన్ కన్ఫ్యూజ్డ్ అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యేలా చేయడం. ఆర్ టు కన్ఫ్యూజ్ సమ్వన్ అంటే వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి కళ్ళు గప్పి తప్పించుకుంటాయి అని అర్థం. ప్రిడేటర్ అంటే అర్థం ఏంటి? ప్రిడేటర్, వేటగాడు, వేట అంటే దీన్ని చంపే వాటిని మనం ప్రిడేటర్స్ అంటాం. ఏవైతే బటర్ఫ్లైస్ని చంపుతాయో తింటాయో వాటిని ప్రిడేటర్స్ అంటారు. ఆ ప్రిడేటర్ని మాయ చేసి తప్పించుకుంటాయి, వాటిని కన్ఫ్యూజ్ చేసి తప్పించుకుంటాయి, వాటికి ఆ స్కిల్స్ ఉన్నాయి బటర్ఫ్లైస్కి అని చెప్తున్నారనమాట. ఐడల్ అంటే విగ్రహాల వింగ్ తమిళనాడు పోలీస్ ట్రేసెస్ 3 స్టోలెన్ ఐడల్స్ అబ్రాడ్. సో తమిళనాడు నుంచి మంచి టెంపుల్స్ నుంచి ఈ బాగా పేరున్న విగ్రహాన్ని దొంగిలించి విదేశాల్లో అమ్మడానికి ట్రై చేస్తున్నారు. అలా దొంగిలించబడ్డ 3 ఐడల్స్ని వీళ్ళు ట్రేస్ చేశారు, అంటే పట్టుకున్నారు, ఐడెంటిఫై చేశారు, ఎక్కడ ఉన్నాయో కొనుక్కున్నారు అని అర్థం. Experts skeptical of proposal to enhance reservation for Lingayats and Okkaligas. లింగాయత్స్కి ఒక్కాలిగాస్కి రిజర్వేషన్ ఎన్హాన్స్ చేసే ప్రపోజల్ ఉంది. ఆ ప్రపోజల్ విషయంలో ఎక్స్పర్ట్స్ స్కెప్టికల్ అంటే అనుమానంగా ఉన్నారు, అంటే డౌట్ఫుల్గా ఉన్నారు. దే ఆర్ డౌట్ఫుల్ అబౌట్ ఇట్. దే హ్యావ్ దేర్ ఓన్ ఇష్యూస్. అంటే కొంచెం అది పర్ఫెక్ట్ అనే ఫీలింగ్ వాళ్ళకి లేదు, దాంట్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి అని చెప్పి అక్కడ ఉద్దేశం అనమాట. ఇష్యూస్ ఉన్నాయి, స్కెప్టికల్గా ఉన్నారు, దే ఆర్ నాట్ కంప్లీట్లీ ఫ్రీ అని మీనింగ్ మనకు వస్తుంది. ఇంటర్నల్ రిజర్వేషన్ ఫర్ 1 year విల్ బికమ్ ఏ రియాలిటీ సేస్ పిఎంకే ప్రెసిడెంట్. పిఎంకే ప్రెసిడెంట్ ఏమన్నారంటే 1 yearకి ఇంటర్నల్ రిజర్వేషన్ పెడదాం అనుకున్నారు, అది రియాలిటీ అవుతుంది, అది నిజం అవుతుంది అని చెప్పడం. ఇంటర్నల్ రిజర్వేషన్ నిజం అవుతుంది అని చెప్పడం అనమాట. అంటే వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ ఏ రియాలిటీ అని చెప్పడం. సో సీసాట్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అమ్మ. సీసాట్లో చాలామంది జిఎస్ క్లియర్ చేసి సీసాట్ ఫెయిల్ అయిపోతున్నారు. ఏదో 33% వస్తే చాలు కదా అనుకోకండి. టార్గెట్ 50 to 60%. ఒకవేళ పేపర్ టఫ్ ఇచ్చినా అప్పుడు తగ్గి మీరు 35-36కి వచ్చినా క్లియర్ చేస్తారు. ఎడ్జ్లో ఉండొద్దు, రిస్క్ తీసుకోవద్దు. సో చాలా తక్కువ ఫీజు 5,000 రూపీస్కే నేను ఆఫర్ చేస్తున్నాను ఇవాళ జాయిన్ అయ్యే వాళ్ళకి. రేపటి నుండి వస్తే 7,000 అవుతుంది. క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ 3 క్లాసెస్ నేనే స్వయంగా డీల్ చేస్తాను. సో మీరు భయపడాల్సిన అవసరం ఉండదు, కంప్లీట్గా మీకు అర్థమయ్యేలా చెప్పే బాధ్యత నాది. సో డైలీ క్లాసెస్ ఉంటాయి అండ్ మీకు ఈ కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిటీ. ఈ ఒక్కసారికనే కాదు, ప్రతి సంవత్సరం సీసాట్కి కూడా మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఎన్నిసార్లు యూపీఎస్సీ రాస్తే అన్నిసార్లు సీసాట్ రాయాలి. సో ప్రతిసారి కూడా లేటెస్ట్ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. ఆ లేటెస్ట్ ప్యాటర్న్ నేను కవర్ చేస్తాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుంచి. సో ఇది స్టోరీ. అండ్ ఇక ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. టుడే ఈజ్ ద లాస్ట్ డే టు జాయిన్ ఎట్ 5,000 రూపీస్. రేపటి నుంచి 7 అవుతుంది. ఒక ప్రీవియస్ ఇయర్ సీసాట్ క్వశ్చన్ చూద్దాము. 2018లో వచ్చిన క్వశ్చన్ ఇది. వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూడండి. మెనీ ప్యాథోజన్స్ అంటే అర్థం ఏంటి? వ్యాధికారక క్రిములు. అండ్ దట్ కాజ్ ఫుడ్ బార్న్ డిసీజెస్ అంటే ఫుడ్ నుంచి వచ్చే డిసీజ్ ఇల్నెసెస్కి కారణమయ్యే మెనీ ప్యాథోజన్స్ ఆర్ అన్నోన్, మనకు తెలియదు అవి. సో ఫుడ్ కంటామినేషన్ అనేది కెన్ అక్కర్ ఎట్ ఎనీ స్టేజ్ ఫ్రమ్ ఫార్మ్ టు ప్లేట్.
కంటామినేషన్ అనేది ఫామ్ అంటే పంట పండించినప్పుడే జరగచ్చు, అంటే మనం వేసే రకరకాల పిచికారీ చేసే మందులు వీటి వల్ల జరగచ్చు. అండ్ ప్లేట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మధ్యలో కూడా కంటామినేషన్ జరగచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్లో కావచ్చు, వడ్డించేటప్పుడు కావచ్చు, మధ్యలో కూడా జరగచ్చు. సిన్స్ మోస్ట్ కేసెస్ ఆఫ్ ఫుడ్ పాయిజనింగ్ గో అన్రిపోర్టెడ్, ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ చాలామంది రిపోర్ట్ చేయకపోవడం వల్ల ద ట్రూ ఎక్స్టెంట్ ఆఫ్ గ్లోబల్ ఫుడ్ బార్న్ ఇల్నెసెస్ ఈజ్ అన్నోన్. చాలామందికి అసలు దేశంలో ప్రపంచంలో ఫుడ్ బార్న్ డిసీజెస్ వల్ల ఇల్నెసెస్ ఎంత ఉన్నాయి అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే అందరూ రిపోర్ట్ చేస్తే తెలుస్తుంది, అది వేరే కారణం వల్ల అనుకుంటారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల తెలియక రిపోర్ట్ చేయకపోవడం వల్ల మెజర్మెంట్ సరిగ్గా జరగట్లేదు. ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ హ్యావ్ లెడ్ టు గ్రేటర్ పబ్లిక్ అవేర్నెస్. ఇప్పుడు రీసెంట్గా ఇంటర్నేషనల్ మానిటరింగ్ అనేది ఇంప్రూవ్ అయింది, సో పబ్లిక్ అవేర్నెస్ అనేది పెరిగింది. యట్ అయినప్పటికీ ర్యాపిడ్ గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ గ్లోబలైజ్ అయిపోయింది. అంటే మనం ఈరోజు తింటున్న ఫుడ్ ఎక్కడ తయారవుతుందో, ఎక్కడెక్కడ రెడీ అవుతుందో, ఎక్కడికి వస్తుందో తెలియట్లేదు. సో అమెరికా ఫుడ్ ఇండియాకి వస్తుంది, ఇండియా ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది. సో రకరకాల ప్లేస్లు, రకరకాల కుజీన్స్. ఇప్పుడు ఇండియన్ ఇంతకుముందు ఓన్లీ అన్నమో పప్పు చారు కూరతో ఆగట్లేదు. KFC తింటున్నాడు, బర్గర్ కింగ్ తింటున్నాడు, మెక్డొనాల్డ్స్ తింటున్నాడు, సో ఏవేవో పిజ్జాస్ తింటున్నారు, డొమినోస్ తింటున్నారు, రకరకాల ఫుడ్ ఐటమ్స్ తింటున్నారు. అంటే ఒకటి కాదు, మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ తింటున్నారు. వాటికి సోర్స్ అంతా కూడా ఇండియన్ ఫుడ్ కాదు. అలాగే అమెరికాలో కూడా డిఫరెంట్ కుజీన్స్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు తింటున్నారు. ఇటాలియన్ తింటున్నారు, మెడిటరేనియన్ రకరకాల కైండ్స్ ఆఫ్ కాంటినెంటల్ తింటున్నారు. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ మనం తింటున్నాం ఇప్పుడు. సో దీనివల్ల ఏమైంది, వెరైటీస్ బాగా పెరిగిపోయాయి. ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ కన్జ్యూమర్స్ వల్నరబిలిటీ. సో మన రిస్క్ కూడా పెరుగుతుంది. అంటే ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినేవాడికి ఆ ఫుడ్లో రిస్క్లు ఏమైనా ఐడెంటిఫై చేసి తెలిసిపోతుంది. కానీ 100 రకాల ఫుడ్స్కి ఎక్స్పోజర్ వచ్చినప్పుడు సో మన వల్నరబిలిటీ అంటే ద ఎబిలిటీ టు గెట్ ఎఫెక్టెడ్, మనం ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు కూడా పెరిగిపోతాయి. బై మేకింగ్ ఫుడ్ హార్డర్ టు రెగ్యులేట్ అండ్ ట్రేస్. ఇన్ని రకాల కుజిన్స్ని ఎక్కడ రెగ్యులేట్ చేస్తాం, ఎలా ట్రేస్ చేస్తాం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో వీ హ్యావ్ ద వరల్డ్ ఆన్ అవర్ ప్లేట్స్ సేస్ అన్ అఫీషియల్ ఆఫ్ WHO. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అఫీషియల్ ఏమంటున్నారు, మన ప్లేట్లో ఎంటైర్ వరల్డ్ ఉంది. ఈరోజు నువ్వు ఇటాలియన్ పిజ్జా తింటావు, ఆ పక్కన ఫ్రెంచ్ ఫ్రైస్ తింటావు, US బర్గర్ తింటావు, మీకు అర్థమవుతుందా, అండ్ ఇండియన్ పులిహోర తింటావు. అన్నీ కూడా మన కంట్రోల్లోకి వచ్చాయి, అన్నీ మనకు అందుబాటులోకి వచ్చేసాయి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటుంది. అయితే క్వశ్చన్ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ లాజికల్ కొరోలరీ టు ది అబోవ్ పాసెస్. కొరోలరీ అంటే అర్థం ఏంటి, వీటిని బేస్ చేసుకొని మనం ఏం కన్క్లూజన్ తీసుకోవచ్చు. సంథింగ్ లైక్ ఇన్ఫరెన్స్ లాంటిదే. అంటే డైరెక్ట్గా ఆ సెంటెన్స్ అందులో ఉండదు, కానీ బేస్డ్ ఆన్ దట్ వాట్ కెన్ యూ కన్క్లూడ్, వాట్ ఈస్ ద కన్క్లూజన్ దట్ యూ కెన్ డ్రా బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ హియర్. మీకు లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా చెప్పాను, ఇలాంటి CSATలో కానీ CATలో కానీ ఎక్కడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు అందులో మీ ఆన్సర్ కోసం వెతకూడదు. దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని బట్టి నువ్వు లాజికల్గా కన్క్లూజన్ డ్రా చేయగలగాలి. సో ఇట్ రిక్వైర్స్ సమ్ లాజికల్ థింకింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. ఇట్ ఆల్సో రిక్వైర్స్ ఎలిమినేషన్ టెక్నిక్స్. మీరు గమనించండి ఒకసారి, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్లో ఏది కరెక్టో మనం చూద్దాము, ఎలిమినేట్ కూడా చేద్దాం. దాన్ని బట్టి మీకు క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు కింద నుంచి చూద్దాం. గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ షుడ్ బి కర్టైల్డ్ అన్నారు. గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ షుడ్ బి కర్టైల్ అంటే కట్ డౌన్. ఫుడ్ ప్రొడక్షన్ గ్లోబలైజ్ అయిపోతుంది, దాన్ని మనం తగ్గించాలి అన్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ప్రపంచం మారింది, ఎంటైర్ ఫుడ్ మనకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుడ్ అంతా మన ప్లేట్లోకి వచ్చింది అన్నారు. కానీ గ్లోబలైజేషన్ యొక్క ఫుడ్ ప్రొడక్షన్ తగ్గించాలి, లోకల్ ఫుడ్డే తినాలి అని ఎక్కడ అనలేదు. అంటే ప్రస్తుతం అది పరిస్థితి, ప్రస్తుతం అది సిచ్యువేషన్ అని చెప్పారు. ఇప్పుడు ఫుడ్ బార్న్ డిసీజెస్ వస్తాయన్న ఒకే ఒక కారణంతో మనం గ్లోబలైజేషన్నే తగ్గించాలని ఎలా చెప్తాం? సో గ్లోబలైజేషన్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు. ఇండియాలో ఉన్న రైతుకి అమెరికాకి పంపించడం ద్వారా దీని బెనిఫిట్ అవ్వచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఒక మైనస్ ఉందని చెప్పి మొత్తం తగ్గించేయమని చెప్పారనే కన్క్లూజన్ మనం ఇక్కడ డ్రా చేయలేం. సో ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఏ కన్క్లూజన్, డ్రా చేయడానికి కుదరదు. సో ఇది కరెక్ట్ కాదు. వీ షుడ్ డిపెండ్ ఆన్ లోకల్లీ ప్రొడ్యూస్డ్ ఫుడ్ ఓన్లీ. ఇలాంటి క్వశ్చన్స్ జనరల్గా చెప్పిన ఎప్పుడైనా సరే కన్క్లూజన్లప్పుడు ఈ ఓన్లీ ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఇచ్చినప్పుడు 99% ఆఫ్ ఆప్షన్స్ కాదు. అలాగని బ్లైండ్గా వెళ్ళకండి, ఆలోచించే పెట్టండి. లోకల్ ఫుడ్ మీదే ఆధారపడాలి అనేది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు లోకల్ ఫుడ్లో ఉంటే కంటామినేషన్ లేదని కాదు కదా, లోకల్ ఫుడ్లో కూడా కంటామినేషన్ ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే కుజీన్స్ పెరిగే కొద్దీ, అంటే మల్టిపుల్ కుజీన్స్ అంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ ఫుడ్ వచ్చేసరికి ట్రేస్ చేయడం కష్టమవుతుంది అన్నారు. ఒక మనిషి 100 రకాలు తింటాడు, వాడికి ఫుడ్ పాయిజనింగ్ అయింది, అది ఏది తినడం వల్ల వచ్చింది తెలియట్లేదు. అది రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. సో D ఎందుకు తప్పు, ఇది కూడా అందుకే తప్పు.
నో వన్ సెడ్ లోకల్గా ఉన్నదే తినాలని చెప్పలేదు. అంటే గ్లోబలైజేషన్ వల్ల ట్రేసింగ్ కష్టం అవుతుందని చెప్పారు. ఫుడ్ గ్లోబలైజేషన్ వల్ల ఎక్కువ రకాల ఫుడ్ అందుబాటులో ఆప్షన్స్ వల్ల ట్రేస్ చేయడం కష్టం అవుతుంది అని మాత్రమే చెప్పడం జరిగింది. అంతేగాని అది ఆపేయాలి అనే కంక్లూజన్ ఎక్కడ రాలేదు. ఫుడ్ ప్రాసెసింగ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్. ఇది చూడగానే మనం పెట్టాలనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ ట్రాప్. చాలామందికి ఇది కరెక్ట్ పెట్టాలని అనిపిస్తుంది, కానీ ఇది తప్పు. ఎందుకు తప్పు మీరు జాగ్రత్తగా ప్యాసేజ్ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మీరు ఒక సెంటెన్స్ గమనించారా? మనకి జనరల్గా ఫుడ్ ప్రాసెసింగ్లోనే ఇవన్నీ జరిగిపోతున్నాయి, కెమికల్స్ అవి కలిపేస్తున్నారు, అవి చేస్తారు, ఇవి మన కామన్ సెన్స్తో మనం అవన్నీ ఆలోచించి కరెక్ట్ అని పెట్టేస్తాం. కానీ సమస్య ఏంటంటే ఇక్కడ గమనించండి, ఫుడ్ కంటామినేషన్ కెన్ అక్కర్ ఎట్ ఎనీ స్టేజ్ ఫ్రమ్ ఫార్మ్ టు ప్లేట్ అన్నారు. అంటే అర్థం ఏంటి? ప్రాసెసింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? నువ్వు ఫామ్ నుంచి ప్రొడ్యూసింగ్ తీసుకొచ్చిన తర్వాత ప్రాసెసింగ్ జరుగుతుంది. కానీ సెంటెన్స్లో ఏం చెప్పారు? ఫామ్లో కూడా కంటామినేషన్ జరగవచ్చు. అంటే ప్రాసెసింగ్ స్టేజ్లోనే కంటామినేషన్ జరుగుతుంది అనుకోవడానికి లేదు. పంట పొలాల్లోనే ఫుడ్ కంటామినేట్ అయ్యి వస్తుంది ఇప్పుడు, ఆ పాయింట్ కూడా ఉంది. అంటే ఎక్కడైనా సరే, అంటే సోర్స్ నుంచి డెస్టినేషన్ వరకు చాలా చోట్ల కంటామినేషన్ జరుగుతుంది. సో యూ కాంట్ సే ఓన్లీ ప్రాసెసింగ్ ఈజ్ ది సోర్స్ ఆఫ్ కంటామినేషన్ ఆర్ సోర్స్ ఆఫ్ ఆల్ ఫుడ్ బోర్న్ ఇల్నెసెస్. సో పర్ఫెక్ట్లీ రాంగ్ అండ్ ఇట్ ఇస్ ఎ పర్ఫెక్ట్ ట్రాప్. చాలామంది కరెక్ట్గా పెట్టడానికి ట్రై చేస్తారు చూడగానే, ఈ ఫుడ్ ప్రాసెసింగ్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అది కాదు కొరలరీ. చూడండి, విత్ మోర్ ఆప్షన్స్ ఫర్ ఫుడ్ కమ్ మోర్ రిస్క్. పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏం చెప్పారంటే ఆప్షన్స్ పెరిగిపోవడం వల్ల రిస్కులు పెరిగాయి. ఇక్కడ మీరు గమనిస్తే చూడండి, కన్జ్యూమర్ వల్నరబిలిటీ పెరిగింది. గ్లోబలైజేషన్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్షన్ వల్ల కన్జ్యూమర్ వల్నరబిలిటీ, కన్జ్యూమర్కి రిస్క్ పెరిగిపోయింది. ఎక్కడి నుంచి ఇన్ఫెక్షన్ వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు. అది అక్కడ నుంచి మనం డ్రా చేయగలిగే కంక్లూజన్. సో దానివల్ల గ్లోబలైజేషన్ ఆపేయాలా, లోకల్ ఫుడ్ తినాలా అనేది అక్కడ డిస్కస్ చేయలేదు. ఎందుకంటే ఒకే ఆస్పెక్ట్ బట్టి మనం కంక్లూజన్ తీసేయలేం. బట్ దిస్ ఈజ్ సంథింగ్ వీ కెన్ సే. ఏలో ఉన్న అంశం దీన్ని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా చెప్పగలం. బేస్డ్ ఆన్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ది ప్యాసేజ్ వీ కెన్ సేఫ్లీ కన్క్లూడ్ దిస్. ఆప్షన్స్ పెరిగే కొద్దీ రిస్కులు పెరుగుతాయి అనేది ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ట్రేస్ చేయడం కష్టం అయిపోతుంది, రెగ్యులేట్ చేయడం కష్టం, ట్రేస్ చేయడం కష్టం కాబట్టి. So this is the answer to this question. Is it difficult? With practice 100% not difficult. Without practice 100% difficult. గుడ్డిగా చూసి అక్కడ ఏది కనిపిస్తుందో పెట్టేస్తానంటే తప్పే. రీడింగ్ కాంప్రహెన్షన్ ఎప్పుడు కూడా ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే, మంచిగా ఆలోచించగలిగితే, ఒక లాజికల్గా థింక్ చేయగలిగితే 80% యాక్యురసీతో మనం పెట్టవచ్చు. 100% యాక్యురసీ చాలా కష్టం రీడింగ్ కాంప్రహెన్షన్స్లో. అంటే ఇంగ్లీష్ అనగానే కొంచెం ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. క్వాంట్ అయితే 100% పెట్టవచ్చు, కానీ వీటికి 80% యాక్యురసీతో మనం పెట్టచ్చు. అంటే 10 పెడితే 8 కరెక్ట్ అవుతాయి. ఎప్పుడు మీరు సాలిడ్గా క్యాట్ స్టైల్లో థింక్ చేయగలిగితే. సో దట్ ఈజ్ అందుకే సో మనం క్లాసెస్లో కూడా క్యాట్ ప్యాటర్న్లో, క్యాట్ ఈజ్ నోన్ ఫర్ ఆర్సీస్. సో క్యాట్లో ఎలా అయితే ఆలోచిస్తామో, ఎలా అయితే చెప్తానో అదే రకంగా మీకు కూడా చెప్పడం జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మిస్ చేసుకోకండి CSAT ఆస్పిరెంట్స్. సో మరొకసారి చెప్తున్నానమ్మా, అన్నింటికీ కూడా టుడే ఈజ్ ది లాస్ట్ డే. రేపటి నుంచి ఫీజులు పెరుగుతున్నాయి. CSATకి 5,000 to 7,000 అవుతుంది, ఇంగ్లీష్ 3 to 5, బ్యాంక్ 5 to 7, SSC 6 to 8, బ్యాంక్ అండ్ SSC 7 to 9, బ్యాంక్ SSC అండ్ RBI గ్రేడ్ B 10 to 12 అండ్ క్యాట్ 10 to 12 అన్నీ కూడా పెరుగుతున్నాయి. టుడే ఈజ్ ద లాస్ట్ డే. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి రావచ్చు. అన్ని కోర్సుల పైన కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. టేక్ కేర్, బాయ్.